ధనవంతురాలి గిన్నె. అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతురాలు ఉండేది. ఒకరోజు ఆవిడ దగ్గర పొరుగింటి ఆమె వచ్చి ఒక గిన్నె అడిగి తీసుకుంది. తిరిగి ఇచ్చేటప్పుడు ఆ గిన్నెతో పాటు మరో చిన్న గిన్నెను కూడా ఇచ్చింది. ధనవంతురాలు చాలా ఆశ్చర్యపోయింది. 2 గిన్నెలు ఇచ్చావేంటి అని అడిగింది. అప్పుడు గిన్నె పిల్లని పెట్టింది, అందుకనే ఇస్తున్నాను అని బదిలిచ్చింది పక్కింటామ. కొన్ని రోజులు గడిచాయి. పొరుగింటమ్మ మళ్ళీ ఒక గిన్నె కోసం వచ్చింది. ధనవంతురాలు చాలా సంతోషంగా గిన్నెను ఇచ్చింది. ఈసారి తిరిగిచ్చేటప్పుడు ఎలాంటి గిన్నెను ఇస్తుందోనని ఆతృతతో ఎదురు చూసింది. కానీ పొరుగింటామె అసలు గిన్నెను తిరిగి ఇవ్వలేదు. చాలా రోజులు చూశాక ఆ ధనవంతురాలే వెళ్ళి గిన్నె గురించి అడిగింది. పొరుగింటామె ఏడుపు మొహం పెట్టి, మీ గిన్నె చనిపోయిందండి అని దుఃఖ సమాచారం చెప్పింది. గిన్నె చనిపోవడం ఏమిటని ధనవంతురాలు మహా ఆశ్చర్యంగా అడిగింది. దానికి పొరుగింటామ, గిన్నె పిల్లని పెట్టగా లేనిది చనిపోతే ఆశ్చర్యం ఎందుకు అని అడిగింది. ఇది విన్న ధనవంతురాలు ఏమీ మాట్లాడలేక ఇంటికి వెళ్ళిపోయింది.